హాయ్ గైజ్, వెల్కమ్ టు goonlinetrainings.com. మనకి ఈరోజు మిస్టర్ రాజేంద్ర గారు ఉన్నారు. సో ఈయన కూడా నా స్టూడెంట్. 2012 అతను బీటెక్ కదా అయిందనండి. ఎస్ బీటెక్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యారు. అతను ప్రిపేర్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ రాకపోవటం, తర్వాత ఈలోగా మధ్యలో కోవిడ్ రావటం, యూట్యూబ్లో నా వీడియో ఒకటి దొరికింది అనుకుంటా. ఆ వీడియో చూసి మన దగ్గరకు అప్రోచ్ అయ్యారు. ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా డేటా అనలిటిక్స్ కోర్స్ చేయడం జరిగింది. చేయంగానే జాబ్ రాలేదు. ఒక 8 months కోర్స్ అయితే 3-4 monthsలో అయిపోతుంది. ఒక 8 months బాగా కష్టపడి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ రియా కంపెనీ కేరళలో ఒక 10 lakhs ప్యాకేజ్కి జాబ్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరం? అది 2022 September 26. 2022 సెప్టెంబర్లో జాబ్ వచ్చింది. అక్కడ 1 year చేసిన తర్వాత కొన్ని కారణాల వలన 1 year తర్వాత వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇంకొక వేరే కంపెనీ వచ్చింది, ఐ థింక్ PwC వచ్చింది బెంగళూరు. 20 lakhs ప్యాకేజ్తో వచ్చింది. అంటే 100% హైక్ వచ్చింది. ఎంతలా హైక్ రావడానికి కారణం ఏంటంటే మనం ఇస్తున్నటువంటి జీరో నుంచి నాలెడ్జ్. ఇతను ఐటీలోకి ఎప్పుడూ రాలేదు. ఏ బ్యాక్గ్రౌండ్ మీద? బీటెక్, ఇన్ఫర్మేషన్. ఐటీ ఉన్నా కూడా అంత నాలెడ్జ్ ఉండదు మనకు. బీటెక్ ఐటీ చేసినా కూడా అంత నాలెడ్జ్ ఉండదు. బట్ అలాంటి వ్యక్తి మన దగ్గర కోచింగ్ తీసుకొని జీరో నుంచి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సీక్వెల్ సర్వర్, పవర్ బిఐ, తర్వాత ETL, SSIS ఇవన్నీ నేర్చుకొని ఒక 3 to 4 monthsలో మన కోర్స్ అయింది. తర్వాత ఒక 5 months అతను టైం పట్టింది అతనికి అయినా రెడీ అవడానికి. రెడీ అయిన తర్వాత ఎప్పుడైతే 10 lakhs శాలరీ ప్యాకేజ్తో జాబ్ వచ్చిందో ఒకసారి ఫ్యామిలీలో గుర్తింపు రావడం మొదలెట్టి, తర్వాత మళ్ళీ రెండో జాబు ఇప్పుడే వచ్చింది. ఒక టాప్ MNC బెంగళూరు కంపెనీలో. ఇది 15 lakhs శాలరీ ప్యాకేజ్. అంటే 10 lakhs నుంచి 20 lakhsకి వెళ్ళిన వ్యక్తి 15 lakhs కొట్టాడంటే అర్థం ఏంటి? ఇంకా 20 lakhs 25 lakhs జాబ్ అయినా కొట్టగలుగుతాడు. సో ఇక్కడ ఏంటి అంటే అతను ద్వారా నేను విన్న మాటలు ఏంటంటే ఎనీబడీ కెన్ స్టార్ట్ దైర్ లైఫ్. సో క్వాలిఫికేషన్ ఈరోజు ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ నీకు కనుక ఉంటే ఎనీబడీ కెన్ గెట్ ఎనీ జాబ్. నాకు చాలాసార్లు అయినా పర్సనల్గా మాట్లాడినప్పుడు ఫోన్లో, సార్ మీరు ఇస్తున్న వాటి నాలెడ్జ్తోని బాగా ప్రిపేర్ అయితే 4-5 రౌండ్లు ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయితే ఈ రెసిషన్ టైంలో కూడా చాలామంది జాబులు కొట్టచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు భయపడతారు. నాకు డిగ్రీ లేదే, నాకు ప్రాపర్ గైడెన్స్ లేదే, లేకుంటే నాకు టైం లేదే, ఏదో ఒక ఇబ్బందితో బాధపడతా ఉంటారు. కానీ మనం అనుకోవాల్సింది ఏంటంటే అవన్నీ లేకపోవడం కాదు, మీకు నాలెడ్జ్ లేకపోవడమే మీకు పెద్ద శత్రువు. మీకు క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, లేకుంటే మీకు ఏజ్ 40 కానీ 35 కానీ ఉన్నా లేకపోయినా అవన్నీ మీకు ఇష్యూస్ కాదు. మీకు ఇష్యూ అంతా ఏంటంటే ప్రాపర్ గురువు లేకపోవడం, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడమే పెద్ద ఇష్యూ. అతని మాటల్లో అతని జర్నీని ఒకసారి పరిశీలిద్దాం. రాజేంద్ర, కంగ్రాచులేషన్స్ నాన్న, వన్స్ అగైన్. ఒకసారి మీ స్టోరీ చెప్పారనుకోండి, మీలాంటి విద్యార్థులకి, ఈ టీవీ చూస్తున్న వాళ్ళకి, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతాయి. మనం కూడా అతను స్టేజ్లోనే ఉన్నాం. మనకు కూడా విలేజ్ నుండే వచ్చాం. మనం కూడా 10-12 ఏళ్ళ గ్యాప్ ఉంది. మనకు కూడా ప్రాపర్ శాలరీ లేదు. చాలామంది ఏం చేస్తారంటే 5-6 ఏళ్ళు బ్యాంకింగ్ కోచ్ అని, RRB కోచింగ్ అని టైం ఇస్తారు. బట్ IT కోచింగ్కి వచ్చేపాటికి 1 monthలో జాబ్ దొరికేయాలి, 2 monthsలో జాబ్ దొరికేయాలి అంటారు. అట్లా కుదరదు. ఎక్కడికి వచ్చేపాటికి నాకు అర్థం కాదు ఎందుకు టైం ఇవ్వరు. మీరు ఐటీలోకి రావాలన్నా కూడా బ్యాంకింగ్లోకి లేకుంటే గ్రూప్స్లోకి వెళ్ళినప్పుడు ఎట్లాగైతే 3-4 సంవత్సరాలు మీరు టైం ఇస్తారో, నేనేమంటానంటే ఎక్కడికి వచ్చినప్పుడు కూడా ఎక్కువ టైం ఇవ్వండి. మినిమం 6 months to 1 year టైం ఇవ్వండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఐటీలోకి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏంటి అంటే మీకు ప్రాపర్ గురూస్, ప్రాపర్ కోచింగ్ ఇచ్చే వ్యక్తులు మీరు ఉండాలి. అంతేగాని 1 monthలో కోర్సు నేర్చుకోండి, 2 lakhs మాకు కట్టండి, మేము జాబ్ ఇప్పిస్తాం అని అన్నారు అనుకోండి, కంపల్సరీగా వాళ్ళు ప్రాపర్గా కోచింగ్ ఇచ్చే స్థితిలో ఉండరు. మీరు ఏం చేయించాలంటే కంపల్సరీగా ఒక ప్రాపర్ మెంటార్ని పెట్టుకోండి, ప్రాపర్ గురువుని పెట్టుకోండి. ఈరోజు మంచి స్కిల్స్ ఉన్నాయి. డేటా ఓరియంటెడ్ టెక్నాలజీ చాలా ఉన్నాయి. డేటా ఇంజనీరింగ్ ఉంది, డేటా అనలిటిక్స్ ఉంది, AI/ML ఉంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎనీ గ్రాడ్యుయేట్ కూడా నేర్చుకోవచ్చు. BCom, BA, BSc, హౌస్ వైఫ్, ఇన్సూరెన్స్ పీపుల్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాజేంద్ర గారు. మీరు రాజేంద్ర గారితో మనం ఆయన సక్సెస్ స్టోరీస్ విందాం. మీకోసం చెప్పండి రాజేంద్ర గారు, ఎట్లా మీరు వచ్చారు మన దగ్గరికి, ఎట్లా గో ఆన్లైన్ ట్రైనింగ్స్ భాస్కర్ జోగి మీకు కనబడ్డారు, అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్లీ కోవిడ్ టైంలో కన్ఫ్యూజన్ పడిపోయాను. యాక్చువల్గా ఏం చేయాలో అర్థం కాలేదు. నెక్స్ట్ కెరీర్ని ఎలా ఫోకస్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుందని చాలా టైంలో పడ్డాను.
ఆ తర్వాత 1 వీక్ నుంచి నేను యూట్యూబ్లో సెర్చింగ్ చేస్తున్న వీడియోస్ ఏదైతే బాగుంటుంది అనే విధంగా అది అనుకోకుండా ఒక వీడియో నాకు స్ట్రక్ అయింది. అతను చెప్పిన విధానం ఖచ్చితంగా నాకు చాలా అట్రాక్ట్ చేసింది. అది సెకండ్ థాట్ లేకుండా నేను అలాగ కాల్ చేశాను, ఒక భరోసా ఇచ్చారు, జాయిన్ అయిపోయాను. నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే సీక్వెల్ తీసుకున్న తర్వాత అది నాకు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే అవి కోడింగ్కి సంబంధించిన డేటాబేస్ సీక్వెల్ క్వరీస్ అవి. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అది అయిపోగానే SSIS తీసుకున్నాను, తర్వాత పవర్ BI తీసుకున్నాను. ఇది మొత్తం డేటా అనలిటిక్స్ కిందకు వస్తుంది. ఆ తర్వాత ఈ కోర్స్ అవడానికి 4-5 months టైం పట్టింది. ఆ తర్వాత నేను నా సొంతంగా డమ్మీ డేటా తీసుకుని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. దాని ద్వారా నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను. సార్ ఒకటే చెప్పేవాళ్ళు, మీరు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఈజీ క్రాక్ చేయగలరు ఇంటర్వ్యూస్ అనేది. ఆ తర్వాత నేను ఒక 6-7 months తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2-3 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిన తర్వాత అక్కడి నుంచి నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎక్కడ స్టక్ అయ్యాను, అడిగిన క్వశ్చన్స్ అన్నీ తెలిసినవే. కాకపోతే కన్ఫ్యూజ్లో ఎక్కువగా వీడియోస్ ఉండడం వల్ల, ఎక్కువ ప్రాక్టీస్ పోవడం వల్ల కన్ఫ్యూజ్లో కొన్ని రాంగ్స్ చెప్పడం వల్ల 2-3 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిన తర్వాత 4th-5th ఇంటర్వ్యూకి మళ్ళీ అగైన్ అతని వీడియోస్ ప్రిఫర్ చేసి మళ్ళీ చూశాను నేను. ఆ తర్వాత రియా గ్రూప్ ఆఫ్ కంపెనీకి నేను ఇంటర్వ్యూ క్రాక్ చేశాను విత్ 10,64,000 ప్యాకేజ్ తోటి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ రియల్ టైం డేటా నేను కంపెనీకి వెళ్ళిన తర్వాత ఈ సార్ చెప్పిన ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్గా అవే లేకుండా రియల్ టైం, అంటే ఎవ్రీ కంపెనీకి రియల్ టైం డేటా సపరేట్గా ఉంటుంది. అంటే మాది ట్రావెల్ అండ్ టూరిజం సెక్టర్ బేస్ అయింది, కాకపోతే లాజిక్స్ మాత్రం సేమ్ అవే. డేటా మోడలింగ్ అయినా, అక్కడి నుంచి విజువలైజేషన్స్కి మనం డేటా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఆ తర్వాత సీక్వెల్లో ఆప్టిమేషన్ స్కోర్ ఎలా రాయాలి, ఇదంతా ఒకటే ప్రొసీజర్. సో దీన్ని బట్టి అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత అనుకోకుండా కొన్ని రీజన్స్ వల్ల నేను బయట రావడం జరిగింది. వన్స్ అగైన్ మళ్ళీ నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. PwC వన్ ఆఫ్ ద MNC కంపెనీకి నేను ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. కాకపోతే ఫస్ట్ PwC కంపెనీ కూడా 15 lakhs ప్యాకేజ్ ఇచ్చారు, నాకు ఆఫర్ చేశారు. కాకపోతే అది 18 months కాంట్రాక్ట్ అని చెప్పారు. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మేము పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కానీ నాకు నమ్మకం లేకుండా మాకు వద్దు అని చెప్పేశాను కంపెనీ. నేను వద్దని చెప్పేసరికి వాళ్ళు ప్యాకేజ్ పెంచుకుని వెళ్ళారు. అలాగే 16 అన్నారు, 18 అన్నారు, 20 అన్నారు. ఆయన రిజెక్ట్ చేశాను నేను. ఆ తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ ఇంటర్వ్యూస్లో నేను WNS మల్టీనేషనల్ కంపెనీ నేను ఇంటర్వ్యూ క్రాక్ చేశాను విత్ 15.6 lakhs ప్యాకేజ్ తోటి. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, మనం ఈ సీక్వెల్ అనేది ఎవ్రీ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్, ఈ డేటాబేస్. కాకపోతే ఒరాకిల్ ఉంటుంది, MySQL ఉంటుంది, NoSQL ఈజ్ ఎ బిగ్ డేటా అనలిటికల్స్, అండ్ మైక్రోసాఫ్ట్, ఈ చాలా డిమాండ్ ఉన్న డేటాబేసెస్ ఇవి. ఇక్కడ నుంచి మనకు రా డేటా వస్తుంది, దాన్ని మనం మీనింగ్ఫుల్ డేటా కన్వర్ట్ చేసి మన విజువలైజేషన్స్లో మన ఆర్గనైజేషన్ పంపాలి. మన ఆర్గనైజేషన్లో ఏం చేస్తారంటే, అంటే CEO కింద కానీ CEO లాంటి సీనియర్ మేనేజర్స్, వాళ్ళపైన ఉన్న CEOs కానీ, వాళ్ళు ఎవ్రీడే మనకి ఈరోజు సేల్స్ ఎంత వచ్చింది, ఈరోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది, డే బై డే కంపారిజన్ కానీ, లేకపోతే మంత్ టు మంత్ కంపారిజన్ కానీ, ఇయర్ టు ఇయర్ కంపారిజన్ కానీ, వాళ్ళకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రావాలి. కానీ మనకున్న డేటా కొన్ని టెరాబైట్ల ఆఫ్ డేటా ఉంటుంది. వాటిని మనం కొన్నిసార్లు సరిగ్గా డేటా మోడలింగ్ చేయకపోయినా, సరే కొరీస్ రాయకపోయినా, అవి అట్లీస్ట్ మనకి 1/2 hour to 40 minutes టైం తీసుకుంటుంది రిజల్ట్ రావడానికి. ఒక్కోసారి డేటాబేస్ క్రష్ కూడా అవ్వచ్చు, ఎక్కువ లోడ్ అవ్వడం వల్ల, CPU కానీ లేకపోతే ర్యామ్ ఇంటర్నల్గా పెరగడం వల్ల ఈ డేటాబేస్ క్రష్ కూడా అవ్వచ్చు. సో వాటిని మనం బాగా ఫోకస్ చేసి మనకు అందించాలి ఈ విజువలైజేషన్స్. వాళ్ళు చూడంగానే ఓకే, ఈ కంపెనీకి ఇంత రెవెన్యూ, ఇంత సేల్స్ ఇయర్ టు ఇయర్, లాస్ట్ ఇయర్, 2 years బ్యాక్, 3 years బ్యాక్ ఇలా చూసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది ఈ రియల్ టైం డేటా నేను చేసింది ఇక్కడ. కానీ నాకు ఈ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ, చాలా అంటే చాలా నేర్చుకున్నాను. అది నాకు చాలా ఉపయోగపడింది. ఈరోజు ఈ ప్యాకేజ్ రావడం కారణం కూడా ఆ నాలెడ్జే. మనం చెప్పిన కోర్సులో మీకు ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా, ఎంతవరకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం చెప్పిన సిలబస్లో మీకు వచ్చాయి? ఇంటర్వ్యూలో జస్ట్ అతను మిమ్మల్ని 1/2 hour కానీ 1 hourలో కానీ మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయలేరు. కాకపోతే వాళ్ళు మినిమం బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. దానికి మీరు ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, మీరు స్పాంటేనియస్గా ఎలా ఆన్సర్ ఇస్తున్నారు అనేది జస్ట్ చెక్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బేసిక్గా మనము ఈ సార్ చెప్పింది చాలా అడ్వాన్స్ చెప్పారు, కానీ అక్కడ అడిగే క్వశ్చన్ చాలా బేసిక్గా ఉంటాయి, మరీ డెప్త్గా అయితే ఏముండవు. మేజర్గా ఎక్కువ ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీరు ఫస్ట్ ఫేస్ చేసే SQL క్వరీస్ అడుగుతారు. ఎందుకంటే రియల్ టైం డేటాలో మనకు రా డేటాలో డూప్లికేట్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన టాప్ 5 రీజన్స్ కానీ, టాప్ 5 ఎంప్లాయీస్ శాలరీస్ కానీ చూడాల్సి వస్తుంది. అలాంటివి మనకు ఎక్కువ అడిగే స్కోప్ ఉంటుంది. ఆ తర్వాత ఆ డేటా కానించి మనం
ఈ ఎస్ఎస్ఐఎస్ అనేది ఈటీఎల్ టూల్ కంపల్సరీ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు రా డేటాతో పాటు అన్నెసరీ డేటా కూడా వస్తుంది. వాటిని మనం క్లీన్ చేసి మనకు మీనింగ్ఫుల్ డేటా, ఆ డేటాని మళ్ళీ డివైడ్ చేయడం, డైమెన్షన్ మెజర్స్ డివైడ్ చేసి డేటా మోడలింగ్లో, ఆ తర్వాత ఈ డేటాని మనం పవర్ బి పంపిస్తాం. ఈ ప్రాసెస్ అంతా మన భాస్కర్ సార్ చెప్పిన 1 to 1 అంటే మీరు ఫస్ట్ కాంచి లాస్ట్ వరకు ఫాలో అవుతాయి, ఎండ్ టు ఎండ్ ఫాలో అవుతాయి, అన్నీ అందులోనే ఉంటాయి, ఎక్కడ అవుట్ ఆఫ్ ఉండదు. కానీ సార్ చెప్పేది అందులో కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఉన్నాయి. ఆ అడ్వాన్స్ టాపిక్స్ మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకవేళ మీకు కంపెనీలో మీకు న్యూ ప్రాజెక్ట్ వచ్చిందంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చిందంటే ఓకే, మీరు అందులోంచి కొన్ని ఎగ్జిస్టింగ్లో ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు ఉన్నాయో వాటిని మీకు సర్చ్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ అయితే మీకు నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. వెరీ గుడ్. మీకు ఈ జాబ్ వచ్చే ప్రాసెస్లో చాలా ఇష్యూస్ ఫ్యామిలీలో కానీ ఎక్కడ పేరెంట్స్ నుంచి కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ, అరే మీ అబ్బాయి ఉన్నారు బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు సెటిల్ అని అంటారు కదా చాలామంది, సరిగ్గా జాబ్ లేదే, బాగా చదువుకున్నాడు, సరైన జాబ్ లేక 20,000-30,000 రూపీస్కే ఉన్నాడు అని అట్లాంటి కొన్ని ఇష్యూస్ మనకి ప్రెషరైజ్ చేస్తాయి. అలాంటి మీకు వచ్చిన్నాయా? అవి చాలా కామన్ అండి. ఇప్పుడు సొసైటీలో జాబ్ లేకపోయినా రిలేటివ్స్ ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నారు మీ వాళ్ళని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎవరైనా, అది బేసిక్ క్వశ్చన్. దాంతోపాటు మన పేరెంట్స్ అనేది కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు రాలేదని. ఆ గ్యాప్ పెరిగి కొద్దీ ఎలా ఉందంటే మనకి గిల్టీ ఫీలింగ్, ఎక్కడికి పోలేము, ఎవరితో మాట్లాడలేము. ఆ తర్వాత అవతల వాళ్ళకి చులకనగా మాట్లాడతారు, చాలా చిన్నగా మాట్లాడతారు జాబ్ లేకపోతే. అదే నేను ఒక 9 years పీరియడ్ ఆఫ్ టైం పీరియడ్లో చేస్తున్నాను, కష్టపడుతున్నాను, కానీ సక్సెస్ అనేది నాకు అందట్లేదు, అందరి ద్రాక్ష పండ్లాగా అయిపోయింది నాకు. ఆ తర్వాత కోవిడ్ టైంలో నేను చాలా ఇండియన్ రైల్వేస్కి ప్రిపేర్ అయ్యాను. నేను చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాను క్రాక్ చేస్తాను, కానీ ఆ టైం కోవిడ్ అవడం వల్ల అది ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఇంకా గ్యాప్ అంటే ఇంకా ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల నేను అనుకోకుండా అది జాయిన్ అవ్వడం, నేర్చుకోవడం. ఈరోజు జాబ్ వచ్చిన తర్వాత మీ వాల్యూ మీకు తెలియకుండానే డబుల్ అయిపోతుంది. అది చుట్టాల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎక్కడ పోయినా కూడా మీకు ఫస్ట్ వాల్యూ ఇస్తారు. అది డిఫరెన్స్ సార్. అది జాబ్ ఉన్నా లేకపోయినా ఉన్నప్పుడు మీకు ఏ విధంగా వాల్యూ ఇస్తారు, లేనప్పుడు ఏ విధంగా వాల్యూ ఇస్తారు, అది మన కంటికి కనిపిస్తుంది. నేను ఏమంటానంటే జనాలకి రెసిషన్ ఉన్నా లేకపోయినా మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, సబ్జెక్ట్ ఉందనుకోండి, మీకు కంపల్సరీగా జాబ్ వస్తుంది. ఒక ఆఫర్ లెటరే కాదు, 2-3 ఆఫర్ లెటర్లు మీకు వస్తాయి. బట్ ఈ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ఇన్ఫర్మేషన్. మన యూట్యూబ్లోకి వెళ్తే 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఒక స్టూడెంట్కి ఏది తీసుకోవాలో తెలియదు, ఏది తీసుకోవాలో కూడా తెలియదు. ఓవర్ నాలెడ్జ్ కూడా ఈరోజు పెద్ద ఇష్యూ ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు నేను మీ దగ్గర వచ్చిన తర్వాత అంటే అంతకుముందు నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ అమీర్పేట హాస్టల్ ఉండేవాడిని. అక్కడ చాలామంది చాలా కోర్సెస్ నేర్చుకోవచ్చు, డిఫరెంట్ కోర్సెస్ అక్కడ. ఆ తర్వాత మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని వన్స్ టైం కలిసాను. నేను కలిసి ఇలా చెప్పిన ఇలా సార్ దగ్గర జాయిన్ అయ్యానంటే వాళ్ళు అన్నారు, ఓకే మీరు మంచి చోట జాయిన్ అయ్యారు, కాకపోతే వీడియోస్ ఎక్కువ ఉంటాయి, అడ్వాన్స్ చెప్తారు, బాగా కష్టపడాలి. మేము తెలియకుండా తప్పు చేసాం. మేము ఏదో అక్కడ అమీర్పేటలో ఏదో జాయిన్ అయిపోయాం, అక్కడ మాకు సరైన ల్యాబ్స్ లేదు, సరైన సిస్టమ్స్ ఇవ్వలేదు, మేము ఏం నేర్చుకున్నాం మాకే అర్థం కాలేని లెవెల్లో చెప్పారు. మా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, టైం వేస్ట్ అయిపోయింది అని చెప్పారు. నేను దాంతో అప్పుడు అనుకున్నాను, ఓకే మనము వేసిన స్టెప్ అది ఎలా వేసామో తెలియదు, కానీ ఒక మంచి చోట వేసామో అనిపించింది ఆ టైంలో. అప్పుడు కూడా 50% అలా ఉన్నది, 50% నెగిటివ్ థింకింగ్ ఉన్నది చెప్పడం వల్ల, ఎందుకంటే అందరూ మోసం చేస్తారేమో అని. వన్స్ నేను ఇంటర్వ్యూస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్స్ నేను ఎక్కడో నేర్చుకున్నాను, మాకు చెప్పారు అనే ఒక ధైర్యం వచ్చిన తర్వాత, నాకు నేను ఓన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది, మాకు చెప్పే ఇన్స్టిట్యూట్స్లో ఎంత బాగా చెప్పారు, అసలు అది సరిపోతుంది, అది బస్ అనే అది నోట్స్ నేను ఓన్ ప్రిపేర్ చేశాను. దాంతోపాటు నేను కేరళ వెళ్ళేటప్పుడు అవి పట్టుకెళ్ళాను, ఎందుకంటే ఎప్పుడైనా మనకు తెలియనప్పుడు ఒకసారి ఓపెన్ చేసుకొని మనం రిఫర్ చేసుకోవచ్చు అని. కానీ ఒకసారి అది బ్రెయిన్లో ఎక్కిన తర్వాత ఇంకా మళ్ళీ మనం క్లాసెస్ వినే పనులు వేస్తారు. ఇంకా ఒకసారి మన రియల్ టైంలో మీ క్లాసెస్ ఎక్కడ టచ్ అవుతాయి కాన్సెప్ట్స్, ఇంకా ఒకసారి మనం చేసిన తర్వాత మన మైండ్లో ఫీడ్ అయిపోతుంది. సో ఈరోజు మనం